సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడం పట్ల సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు సంబరాలు. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమన్లు. కుసుమరామయ్య పాఠశాలకు ఫిక్స్డ్ బాండ్ అందజేసిన వారి కుమారుడు. సిరిసిల్లలో ఆకట్టుకుంటున్న స్ఫటికలింగ వినాయక విగ్రహం. తారకరామ నగర్ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు. పూజలు అందుకున్న గణేశుడు నిమజ్జనానికి తరలితున్న వైనం. ప్రారంభమైన నిమజ్జనాలు. ఈ నెల 6వ తేదీనే గణేష్ నిమజ్జనాలు చేసుకోవాలని సూచించిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు. ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, డిఆర్డీఓకు 10, జిల్లా విద్యాధికారికి 9, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 7 చొప్పున, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి 5, ఎస్డీసీ ఎస్పీ ఆఫీసుకు 4 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి ఎస్ఎస్ కార్యాలయానికి 3 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీఎస్ఎల్ఆర్, జిల్లా ఉద్యానవన అధికారికి 2 చొప్పున, జిల్లా వైద్యాధికారి ఈఈ మిషన్ భగీరథ, సబ్ రిజిస్టర్ సిరిసిల్ల ఈఈపీఆర్, డిస్టిక్ మైనారిటీ ఆఫీస్ ఎంపీడీఓ తంగళ్లపల్లి, ఇల్లంతకుంటకు 1 చొప్పున వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియను అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో కులగణనతో పాటుగా బీసీ రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ప్రక్రియపై అసెంబ్లీలో ప్రవేశపెట్టడం హర్షణీయమని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బీసీల పక్షపాతి ప్రభుత్వమని తేటతెల్లమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆకునూరి శంకరయ్య, గడ్డం నర్సయ్య, గోలి వెంకటరమణ, జ్ఞానప్రసాద్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సొప్పదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈసీ రిజర్వేషన్పై చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్ కోసం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి రుణపడి ఉంటాము. మళ్ళీ అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి మరి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో, ఆదిశనాన్ ఉన్నారో, వీళ్ళిద్దరు కూడా దీనిలో పాత్ర పోషించి వారే మన పొన్నం ప్రభాకర్ గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ జిల్లాలో మన కాంగ్రెస్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా దీనిపై ఎంతో కఠిన చర్యలు తీసుకొని మరి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యుల గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం.
రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సబ్ కమిటీ వేసి పారదర్శకంగా మన కులగణన చేపట్టి ఇవాళ 42% అమలు చేస్తామని చెప్పి దేశంలోని మొట్టమొదటిసారిగా ఈ బిల్లు పాస్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ సంక్షేమ శాఖ బాధ్యులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు బలపరచడం, మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీ నుండి హైదరాబాద్లో అయితేనేమి, కేంద్ర మంత్రులు అయితేనేమి పూర్తి సహాయ సహకారాలు అందించిన ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసిన సందర్భంగా వారికి బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది దేశంలోనే మొట్టమొదటిసారి చేసిన మా రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మనస్ఫూర్వకంగా రాష్ట్ర బీసీ బిడ్డగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన యొక్క పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఇచ్చిన మాట ప్రకారంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాన్ని తిరిగి అసెంబ్లీలో ముక్త ఘట్టంతో ఏకఘట్టంగా అన్ని పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దాన్ని గవర్నర్ గారి దగ్గర కూడా పంపించడం జరిగింది. అఖిలపక్ష మీటింగ్ కూడా ఇక్కడ పోతూనే ఉన్నది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ వారు బీసీలో ఉన్నటువంటి ప్రేమతో బీసీ యొక్క పక్షపాతిగా వ్యవహరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే బీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కీలక పాత్ర పోషించి బీసీ బిల్లుకు ముందు పోయినట్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మన విప్ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి, మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మందిరన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చాంశమైనటువంటి సంబంధమైంది. 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ యొక్క ఉధృతిని తట్టుకోలేక కేంద్రం కూడా కులగణన చేపట్టాలని నిర్ణయించినటువంటి సందర్భంగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరికీ క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతా పర్యటిస్తూ ఆ రోజు యాత్రలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది బీసీల కోసం, భారతదేశంలో ఉన్న బీసీల కోసం రిజర్వేషన్ ప్రత్యేకంగా రాజకీయంగా మరి అన్ని రంగాల్లో బీసీల కోసం రిజర్వేషన్ తీసుకురావడానికి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి ఆలోచన మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజే జరిగింది. అదేవిధంగా ఈ జరుగుతున్న క్రమంలో నిన్నటి రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసిన సందర్భంగా బీసీ వర్గాల పక్షాన అదేవిధంగా పద్మశాలి సమాజం పక్షాన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరియు బీసీ రవాణా శాఖ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అందరికీ పెద్దలందరికీ కూడా పద్మశాలి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మార్కండేయ. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలు చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు సిబ్బంది
సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమన్లు అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం తడక కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరశు హనుమన్లు హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం పట్ల ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి హ్యాట్సప్ చెబుతున్నట్లు పరశు హనుమన్లు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల విషయమై కొన్ని పార్టీలు గోడ మీద పిల్లల వ్యవహరిస్తున్నాయని ఈ వ్యవహారం అంతా బీసీ సమాజం గమనిస్తోందని పరశు హనుమన్లు అన్నారు. నిన్న అసెంబ్లీలో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 42% రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, సీతక్క, కొండ సురేఖలకు మా సంఘం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు పరశు హనుమన్లు తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కంచెల రాజు, సీనియర్ నాయకులు చొక్కి కైలేసం, కోడం రవీందర్, సామల తిరుపతి, దండు శ్రీనివాస్, ఇల్లంతకుంట తిరుపతి, బూరు ఆంజనేయులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో వాళ్ళు జిల్లా అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై ఉన్న చర్చలు జరిగింది. సంఘాన్ని బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలి, కార్యక్రమం విస్తృతం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలానికి మండల బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా సోదరుడు దండు శ్రీనివాస్ గారిని నియామకం కూడా చేయడం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించిన సందర్భంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన బిల్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల మేము బీసీ సంక్షేమ సంఘంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కసితోని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కొరకు కసితోని పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి, మన ప్రభుత్వ బాధసీనకు అందరికీ మేము మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది ఈ 42% రిజర్వేషన్లు అనేది. బీసీలకు ఒక స్థానిక సంస్థనే కాకుండా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఈ 42% రిజర్వేషన్లను నిన్న అంతకుముందు కేసీఆర్ పాలనలో 2018లో ఒక సీల్ చేసారు. 50%కి బీసీలకు మొత్తం టోటల్గా 50% రిజర్వేషన్లు మించొద్దని పరిమితి పెట్టారు. ఆ పరిమితి వలన ఇక్కడ ఈ పెంచిన రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు అమలుకు ఆటంకం ఏర్పడ్డది. అందుకు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ నిన్న అసెంబ్లీలో ఈ 42% సవరిస్తూ పెట్టిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, సిపిఐ, అదేవిధంగా ఎంఐఎం అన్ని పార్టీలు సమర్థించిన ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. అది గవర్నర్కు పంపారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, గవర్నర్ గారు కోరుతా ఉన్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ పడతా ఉన్నది. రాష్ట్రాలకు కూడా అధికారం ఉన్నది. జీవో తీసుకొని దానికి అనుగుణంగా స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టుకోవాలనే అవకాశం రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ ఏదైతే శాసనసభలో నిన్న చేసిన బిల్లును మీరు యథాతథంగా ఆమోదించాలని చెప్పి మా బీసీ సంక్షేమ పక్షాన గవర్నర్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో చేసిన 2 బిల్లులు మీరు పంపిస్తే అవి రాష్ట్రపతికి పంపించారు, అక్కడ మురుగుతూ ఉన్నాయి. ఇదేమో దీన్ని జీవోగా తీస్తారు. రేపు నోటిఫికేషన్కి అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీ సహకరిస్తున్నాయి కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము
ఈ సందర్భంగా మేము గవర్నర్ గారిని కోరుతూ ఈ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలోనేమో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మేము బీసీలకు అనుకూలం, ఇది అమలు చేయవలసిందే అనుకుంటూ అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. బయటకు వచ్చినాక మళ్ళీ గందరగోళ పరిస్థితులు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అసెంబ్లీలో మీరు మాట్లాడారో దాన్ని బయట మాట్లాడారు. ఆ విధంగా గవర్నర్ దగ్గర పోవాలి, రాష్ట్రపతి దగ్గర పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో వారికి భవిష్యత్తులో మా బీసీ శ్రేణులు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బీసీ సమాజము గమనిస్తూ ఉన్నది ఏ పార్టీ బీసీల కొరకు పనిచేస్తుంది, ఈ రిజర్వేషన్లో చిత్తశుద్ధితో ఏ పార్టీ పనిచేస్తుంది అనేది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఆ విధంగా ప్రవర్తించాలి. గోడమిల్లా పిల్లా ప్రవర్తిస్తే మాత్రము బీసీ సమాజం గమనిస్తుంది. భవిష్యత్తులో బీసీలు ఏం చేయాలన్నా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నోటికాడికి వచ్చింది బుక్క, ఈ రిజర్వేషన్ బిల్లు నోటికాడికి వచ్చింది. దాన్ని ఎత్తగొట్టే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు చేయొద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఇంకా గవర్నర్ ఆమోదిస్తే రేపే ఈ ఫలాలు అనేది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ సమాజం అందుతా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎస్సీలకు జనాభా ఎంతుందో అంత పర్సెంట్ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అమలవుతా ఉన్నాయి రిజర్వేషన్. వాళ్ళ జనాభా ఎంతుందో అంత. ఈ ఎస్టీలకు కూడా జనాభా ఎంత ఉన్నదో అంత వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు 3 రంగాల్లో అమలవుతా ఉన్నది. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి. ఇక మిగిలిపోయింది ఒక బీసీలే. 56% ఉన్న బీసీలకు కులగణన చేసి లెక్క జరిగింది 56% అనేది. అంటే కేవలం బీసీలే. 56% అధికారిక లెక్కలు ఉన్నా, లెక్కలు తీసినా గతంలో 22% అమలైందా ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వారు దాన్ని చిత్తశుద్ధితోని కసితోని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి వాటా పక్క వాళ్ళకు దక్కుతా ఉంది. కాబట్టి మా బీసీల వాటా, మా జనాభా ఎంత ఉందో మా వాటా రాజ్యాధికారంలో దక్కాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇట్లనే పోతా ఉంటే, ఈ విధంగా ఇంకా కూడా నాన్సివేతనే ఉంటే, ఇంకా అమలుకు ఇంకా ఆలస్యం అయితే మాత్రము మేము ఇన్ని రోజులు బీచ్తో వచ్చే దూరంలో మేము ఉన్నాం. ఇక మేము మా గతంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మా బీసీ శ్రేణులు బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో బీసీ శ్రేణులే ముందున్నాయి. అనేకమైన ప్రాంతాలు చేసారు, అనేకమైన దాడులు గురయ్యారు, అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ అనుభవంతో ఇది ఇంకా దీన్ని అమలు చేసిన ఆలస్యం అయినా ఏ పార్టీలను వ్యతిరేకించినా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ కుల సంఘాలు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు అందరం జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బీసీ ఉద్యమంగా మార్చి సాధించుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు దీన్ని అడ్డగించకుండా చేయాలి. బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు కూడా శ్రేణులు కూడా కింది స్థాయి నుంచి దేశం వరకు మీరు ఒత్తిడి చేయాలి. పార్లమెంట్ లో చట్టం చేసి సవరణ చట్టం చేసి 9వ షెడ్యూల్ చేస్తే ఇదంతా ఉన్నది మొత్తం గ్రీన్ సిగ్నల్ అయిపోతుంది. ఒక్కసారి చట్టం అయితే అమలవుతా ఉంటుంది. అదొకటి ఉన్నది. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదించిన అదొకటి ఉన్నది. ఇక గవర్నర్ ఆమోదిస్తే మాత్రము ఈ తొందరగానే మనకు ఫలాలు అంతాయి కాబట్టి ఆమోదించాలని చెప్పి తెలియజేస్తూ, కోర్టు కూడా ఈ ప్రభుత్వం తీస్తున్న మంచి నిండు మనసుతోని బీసీల కొరకు తీస్తున్న ఈ జీవోను, ఈ బిల్లును ఎవరు కూడా ఛాలెంజ్ చేయొద్దు, కోర్టులో సహకరించాలని అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై బీసీ. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్లకి కుసుమ మల్లేశం పాఠశాలకు 1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ పై వచ్చే ఇంట్రెస్ట్ ను 10వ తరగతిలో ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణిలో వచ్చిన విద్యార్థులకు నగదు పురస్కారం ప్రతి సంవత్సరం ఇస్తారని పేర్కొన్నారు. ఈ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ను కుసుమ మల్లేశం కుమారుడు కుసుమ శ్రీధర్, మ్యాన ఆంజనేయులు ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. విద్యార్థులు పోటీతత్వంతో చదివి కుసుమ రామయ్య కుమార్లు అందించే ప్రోత్సాహక నగదును గెలుచుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. పాఠశాలపై చూపిస్తున్న ఆదరణ, ఆర్థిక చేతును ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ శారద, మైలారం తిరుపతి, ఎలగొండ రవి, కుసుమ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ సంపాదించిన విద్యార్థులకి మనీ రూపకంలో ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000, సెకండ్ ర్యాంక్ 3,000, తర్వాత థర్డ్ వచ్చిన వాళ్ళకి 2,000, మొత్తం 10,000 రూపాయలు మనకు
వస్తూ ఉంటాయి. మరి మీరందరూ స్పోర్టివ్గా తీసుకొని బాగా చదవాలి. మరి మీకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఫర్దర్ స్టడీస్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు దానికి పోటీ పడాలి. నేనంటే నేను సంపాదించాలి, నేను నాకే రావాలన్న ఒక స్పోర్టివ్గా తీసుకొని మరి ముందుకు వెళ్ళాలి, బాగా చదవాలి, కష్టపడాలి, మరి దానికి ఒక సార్థకత చేకూరాలి. మీరు ఎంతో మానవ సేవే మాధవ సేవ అనడానికి నిదర్శనంగా నిలిచారు వాళ్ళు. ఎందుకంటే మరి ఎంత డబ్బులున్నా మరి సేవ చేయడం అనేది చాలామందికి అది ఆ దృష్టి ఉండదు. కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి పాఠశాలని ఎన్నుకొని మరి అక్కడ విద్యార్థులకి మరి ఇక్కడ డబ్బు రూపంలో ఇవ్వడం అనేది చాలా ఆశించదగిన విషయము, మరి చాలా అభినందించదగిన విషయము. సార్ మీ యొక్క ఆలోచన చేయడానికి చాలా కృతజ్ఞులం. మేమందరం కూడా మా పాఠశాల నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఒకసారి మీ గురించి మీరు పరిచయం చేసుకుని ఒకసారి మాట్లాడండి. గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు గారు మరియు పాఠశాల సిబ్బంది, ప్రియమైన విద్యార్థులు, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుసుమ మల్లేశం అంటే ఆయన 1956లో ఇదే సిరిసిల్లాలో పట్ల 10th టాపర్గా పాస్ అయ్యాడు. 1956 అంటే దాదాపుగా ఒక 70 సంవత్సరాల క్రితం. అతడు నాలాగే పిల్లలందరూ కూడా మంచి టాపర్గా చదవాలని, అతడు పెద్ద ఒక ఉద్యోగి. అతడు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులను సేవ్ చేసి మన సిరిసిల్లాలో పడిన గర్ల్స్ హై స్కూల్, తర్వాత బాయ్స్ హై స్కూల్, గౌట్ హై స్కూల్ 3 స్కూళ్ళకు డిపాజిట్ చేస్తే ఆ వచ్చే ఇంట్రెస్ట్ను పిల్లలకు ప్రతి సంవత్సరం ఎవరైతే టాపర్గా వస్తారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ డిపాజిట్ చేశారు. ఎందుకంటే ఆయనకు విద్య అంటే చాలా ప్రేమ. ఆయన ఉద్యోగి అయ్యి రిటైర్ అయినాక కూడా ఒక 30 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేశాడు. ఇప్పుడు వచ్చిన డబ్బంతా కూడా గవర్నమెంట్ నుండి ఆయనకు రావాల్సిన డబ్బంతా వచ్చింది. ఆయన తన కుటుంబానికి ఇవ్వకుండా కేవలం ఇక్కడ పుట్టిన మమకారంతో సిరిసిల్ల స్వగ్రామం కాబట్టి అతడు ఏం చేశాడంటే మన గర్ల్స్ హై స్కూల్ కూడా 1,50,000 డిపాజిట్ చేశాడు. దాని యొక్క ఉద్దేశం మీరు 10th క్లాస్లో టాపర్గా రావాలి, ఆ వచ్చే అమౌంట్ మొత్తం మీకు అన్ని చదువులకు ఉపయోగపడుతుంది, కొద్దిగా ఉపయోగపడుతుందనే దాంతో ఆ ఇనిషియేటివ్గా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గర్ల్స్ హై స్కూల్ ఉన్నన్ని రోజులు, ఈ పాఠశాల ఉన్నన్ని రోజులు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఉన్నా లేకున్నా, మేడం ఉన్నా లేకున్నా, మేమున్నా లేకున్నా, ఫర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఎల్లప్పుడు లైఫ్ లాంగ్ ఈ అమౌంట్ అనేది మీకు చెందుతుంది. కాబట్టి మీరు పట్టుదలతోటి 10th టాపర్గా వచ్చేటట్టు చదవండి. నేను కూడా ఇక్కడ 1981లో పేపర్ రాశాను 40 years బ్యాక్. ఇది నేను ఒక విద్యాలయంగా భావించను, ఇది ఒక దేవాలయంగా భావిస్తాను ఈ పాఠశాల. కాబట్టి మీరు ఈ దేవాలయంలో చదువుతున్నారు కాబట్టి మీరు కూడా ఒక మంచి ర్యాంకుతో ఉండి సిరిసిల్లకు మంచి పేరు తేవాలనే కోరికతోటి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి పట్టుదల వెళ్ళి సిరిసిల్ల టాపర్గా రావాలని కోరుతున్నాం. ఇప్పుడు కృష్ణ మల్లేశం అనే లాస్ట్ ఇయర్ వచ్చాడు. అప్పుడు అతడి ఏజ్ 85 years. కాబట్టి వాళ్ళ కుమారుడు కృష్ణ శ్రీధర్ గారు మన మేడం గారికి ఆ డిపాజిట్ పత్రాలు అందజేస్తారు. మీరందరూ ఒకసారి క్లాస్ చేయండి. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్, జేపీ నగర్, వెంకంపేటలోని రామ్లాల్ మండప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్ఫటికలింగాలతో చేసిన వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. రామ్లాల్ మండప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ఫటికలింగాల గణపతిని నాందేడ్ కళాకారులతో చేయించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి గాను 10,116 స్ఫటికలింగాలతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా తయారు చేయించినట్లు వివరించారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేకంగా అలంకరించినట్టు తెలిపారు. అంబికానగర్, జేపీ నగర్లో కూడా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు మండప నిర్వాహకులు పేర్కొన్నారు. అంబికానగర్, జేపీ నగర్ ఏరియాలో గత 17 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము సంఘ సభ్యులమంతా భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున వినాయకుడిని తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వినాయకుని ఆశీస్సులు తీసుకొని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతము, అన్నదాన కుంకుమ పూజ మరియు ప్రతి డైలీ ఏదో ఒక పూజ
నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐ క్యాంపు, బ్లడ్ డొనేటు, రకరకాల యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. జై జై గణేష రామ్లాల్ మండప్ 17వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోనే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా స్ఫటికలింగాలతో గణపతి చేయించాము. ఈ గణపతిని పూర్తిగా పర్యావరణానికి హానికరం కాకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా పూర్తిగా బంకమట్టి, వెదురు బొంగులు, కట్టెలతో చేయించడం జరిగింది. ఈ సుమారుగా ఈ గణపతికి మాకు 10,116 లింగాలు పట్టినాయి. ఈ గణపతిని మేము నాందేడ్ కళాకారులతో చేయించడం జరిగింది. 17వ వార్షికోత్సవం మేము గత 15 వార్షికోత్సవాలు మేము పిఓపి గణపతిని పూజించాము. కానీ 16వ వార్షికోత్సవం నుంచే మేము కొత్తగా మట్టి గణపతిని పూజించాలనుకున్నాము. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన విధంగా మేము పోయినసారి రుద్రాక్ష గణపతిని పూజించాము. అది చాలా బాగా వచ్చింది, మాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈసారి ఇంకా కొత్తగా చేద్దామని చెప్పేసి మేము ఈసారి స్ఫటికలింగాల మేము చాలా సెర్చ్ చేసి చాలా చూసి ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే మొట్టమొదటి స్ఫటికలింగాల గణేష్ని మన సిరిసిల్లలో స్థాపించాము. ఇది చాలా మాకు ఆనందం ఇస్తుంది. ఇది మా గణేష్ యొక్క ప్రత్యేకత. మేము ఈ పోయినసారి రుద్రాక్షలు, ఈసారి స్ఫటికలింగాలు ఎందుకు అమర్చుకున్నామంటే ఇది వీటిని మనం పూజించుకోవచ్చు. మేము ఒక్కరమే కాదు, ఇది మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నా కూడా మీకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు కూడా చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారని చెప్పేసి మేము ఈ ఆలోచన చేసుకున్నాం. సిరిసిల్ల పట్టణంలోని తారక రామ నగర్ 21వ వార్డు గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు మరియు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గణేష్ మిత్ర మండలి నాయకులు పేర్కొన్నారు. గత 24 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినాయకుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కుంకుమ పూజ చేసినాము, మరి మహా అన్నదానం జరిపినాము. ఈ యొక్క కార్యక్రమంకు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అలాగే ఆ వినాయకుడి యొక్క కృప, ఆశీర్వాదం మా సంఘ సభ్యుల మీద, మరి వార్డు ప్రజల మీద, మరి రాష్ట్రం మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు తారక రామనగర్లో శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజ మరియు మహా అన్నదానం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి 21వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినాయకుని కృప ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బాగానే ఈ సంవత్సరం 24వ సంవత్సరం, వచ్చే 25వ సంవత్సరం కూడా ఇంతకన్నా మంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు మిత్రమండలి ఆధ్వర్యంలో చేస్తారు. కావున ఈ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరిసిల్ల పట్టణంలో వినాయక విగ్రహ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కోలాటాల, నృత్యాల నడుమ వినాయకుని ఊరేగింపుగా మానేరు నది తీరానికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. సిరిసిల్లలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ మండప నిర్వాహకులు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తూ నిమజ్జనం చేస్తున్నారు. శాంతి భద్రత నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఆయా వార్డుల్లోని మండప నిర్వాహకులు 5 రోజుల్లోనే గణేష్ నిమజ్జనం చేయడం పట్టణంలో కనిపించింది. భక్తి శ్రద్ధలతో వినాయకుని ఊరేగిస్తూ మానేరులో నిమజ్జనం చేస్తున్నారు. ఈ నెల 6న గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చేపూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురోహితులతో కలిసి ఆయన మాట్లాడారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం శనివారం 6వ తేదీన జరుపుకోవాలని, ఆదివారం చంద్రగ్రహణం ఉండడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు. పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని 9 రోజులు వినాయక పండుగ జరుపుకుని అనంత చతుర్థి రోజున వినాయక నిమజ్జనం చేయాలని ఆయన పేర్కొన్నారు. గత 50 ఏళ్ల నుండి సిరిసిల్లలో అనంత చతుర్థి రోజున వినాయక నిమజ్జనం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు మెరుగు సత్యనారాయణ, గాజుల వేణు, గుడ్ల శ్రీధర్, బైరకుని వెంకన్నగౌడ్, వేద పండితులు రేపాక రాజు శర్మ, ఆడెపు హరీష్, పంతులు తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ. సిరిసిల్ల పట్టణ ప్రజలకు విన్నపం చేసే విషయం ఏమిటంటే, వినాయక చవితి నవరాత్రోత్సవాలను అతి వైభవంగా మనం జరుపుకుంటున్నాము. మరియు ఇందులో భాగంగా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ నిమజ్జన కార్యక్రమము 6వ తేదీ నాడు శనివారం నాడు నిమజ్జన కార్యక్రమం అనంత చతుర్దశి రోజు నాడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనంత చతుర్దశి శనివారము 6వ తారీఖు నాడు మనం నిమజ్జన కార్యక్రమం జరుపుకునేది ఉంటుంది. అయితే తెల్లవారి 7వ తారీఖు నాడు ఆదివారం రోజున చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ సూర్యోదయంతోనే చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి
ఆదివారం నాడు విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది సరైనది కాదు. ఈ నవరాత్రుల లోపల మనము అతి వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతోని వినాయకుడిని మనం పూజించుకున్నాం. అట్లాంటి వినాయకుడిని మనం ఊరేగింపు చేసుకొని ప్రజలందరికీ మన పట్టణ ప్రజలందరికీ చూపించి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాము. ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామో మళ్ళీ అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం కూడా బాధ్యత. కాబట్టి ఆదివారం నాడు ఉదయం తర్వాత ఎవరు కూడా నిమజ్జనం చేయకూడదు. వీలైతే శనివారం నాడు రాత్రి, ఏ రాత్రి అయినా సరే, అదే రోజున శనివారం నాడు రాత్రి మొత్తానికైతే ప్రతి ఒక్కరూ మీ యొక్క విగ్రహాలను నిమజ్జనం చేసి ఈ పట్టణానికి సుభిక్షం కలిగించాలి. మీరు చేసే నిమజ్జనం అనేది మీ వార్డు ప్రజలకు, మీకు, మన పట్టణ ప్రజలకు, మన యొక్క భారతదేశానికి కూడా అత్యున్నతంగా సౌభాగ్యం కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ ఇట్టి విషయాన్ని మేము అయ్యగారులను చెప్తున్నాం కాబట్టి ఇట్టి విషయాన్ని మీరందరూ పాటించి ఈ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో జరపాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు. మన సిరిసిల్లకు 400 చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. అదేవిధంగా మన సిరిసిల్లకు కూడా 1-2 ఆచారాలు ఉన్నాయి. శివరా నక్షత్రంతో కూడిన అనంత చతుర్దశి నాడు మనం సిరిసిల్లలో నిమజ్జనం చేస్తాం. గత 50 సంవత్సరాలుగా మేము ముందు ఉత్సవ సమితి నుంచి చూస్తూ ఉన్నాం. ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎలాంటి నిర్విఘ్నం వచ్చినా కూడా అనంత చతుర్దశి నాడు మనం నిమజ్జన కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఎలాంటి మీమాంసలు లేకుండా 6వ తారీఖు శనివారం నాడు మన నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా హిందూ బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సిరిసిల్ల పట్టణ ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్వామి యొక్క కృపాకటాక్షముల చేత మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మధ్యకాలంలో మనకి ఒక సంశయం ఏర్పడింది కనుక ఆ సంశయాన్ని తీర్చడానికి ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. వినాయక చవితి పండగని 9 రోజులు జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. నవరాత్రి అంటాం. నవరాత్రులు పూర్తి కాగానే తెల్లవారు రోజు నిమజ్జనం చేస్తాం. కానీ మన పట్టణ ఆచారం సనాతన ధర్మంగా వస్తున్నటువంటి ఆచారంగా హైదరాబాద్ పట్టణ భాగ్యనగరం పట్టణానికి అనుసరించి మన పట్టణంలో కూడా మనమందరం కూడా పర్వదినమైనటువంటి అనంత చతుర్దశి రోజున వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. కనుక కొన్ని ఆచారాల వ్యవహారాల్ని మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అనంత చతుర్దశి ఎందుకు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఉంటుంది. ఆ రోజు పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ పద్మనాభ యొక్క స్వామి వ్రతం చేసేటువంటి క్రమంలో గంగని పూజిస్తాం, యమునాదేవిని పూజిస్తాం ఆరాధించి. అంటే మనం నిలుపుకున్నటువంటి వినాయక స్వామిని సాక్షాత్తు అమ్మఒడిలో చేరుస్తూ ఉంటాం. అంటే ఆ రోజు యమునా నదికి పూజ చేస్తాం. కాబట్టి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారాన్ని దృష్టిలో ఉంచుకొని మన పట్టణంలో కూడా మనమందరం కూడా ఆ స్వామిని 6వ తేదీ శనివారం రోజున నిమజ్జనం చేయాల్సిందిగా, అమ్మఒడిలోకి తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక సంశయం అందరికీ ఏర్పడింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే గ్రహణం ఉంది కదా అనేటువంటిది. చంద్రగ్రహణం అనేటువంటిది 7వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం అనేటువంటిది నిమజ్జనానికి సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభం అనేటువంటిది 9:56 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది రాత్రి. మరి ఆ గ్రహణ వేధ అనేటువంటిది 12 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజున మధ్యాహ్నానికల్లా దేవాలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉంటారు. భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూర్తి చేసుకొని తెల్లవారి గ్రహణం తదుపరి మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని విధి నిర్వహణలో పాల్గొంటూ ఉంటాం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా గణేష మండపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఎంత భక్తితోనైతే ఆ స్వామిని మనం ప్రతిష్ఠ చేసుకొని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉన్నామో అదే పద్ధతిలో గంగ ఒడిలోకి, అమ్మ ఒడిలోకి పంపించడం కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. అలా కాకుండా మనం కొన్ని వేడుకగా తీసుకొని
మనం కొన్ని కార్యక్రమాలని అసంబద్ధంగా చేస్తూ ఉన్నాం కనుక దానివల్ల పట్టణ ప్రజలకి సమాజానికి కీడు కలుగుతుంది. మనకి గ్రహణం అంటే ఏమిటి అంటే అల్ట్రావైరస్ కిరణాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి. దాన్ని మనం సూతక కాలము అంటాం. అంటే ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయం, మనం నిషిద్ధం. కాబట్టి ఏం చేస్తాం, ఆ సూతకం అనేటువంటిది 12 గంటల ముందు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి తెల్లవారి ఉదయానికల్లా, ఉదయాత్పూర్వం కల్లా మనం అందరం కూడా ఆ స్వామిని శనివారం ఉదయం రోజున దుర్ముహూర్తం, శనివారం కాబట్టి దుర్ముహూర్తం అయిన తదుపరి స్వామి యొక్క ఉత్తర పూజ, స్వామిని ఉద్వాసన చెప్పి ఆ రోజు ఉదయమే శోభాయాత్రగా తీసుకొని వెళ్ళి తెల్లవారేసరికల్లా మరి గంగవుడిలోకి తీసుకువెళ్ళి సుఖంగా స్వామిని అక్కడ మనం అప్పగించినట్లయితే ఆ స్వామి యొక్క దయచేత మన కుటుంబాలన్నీ, మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటిది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి క్రమం. కనుక మనం అందరం కూడా మనం భక్తిగా పూజించిన స్వామిని ఆ యమున గంగా ఒడిలోనికి శనివారం ఉదయం ప్రారంభం చేసి ఆదివారం ఉదయపూర్వం కల్లా మనం పూర్తి చేసుకున్నట్లయితే మన అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరి వినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అన్యదా భావించకుండా అందరూ కూడా శనివారం ఉదయమే శోభాయాత్రను ప్రారంభం చేసి ఆదివారం ఉదయానికల్లా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడం పట్ల సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు సంబరాలు. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు. కుసుమరామయ్య పాఠశాలకు ఫిక్స్డ్ బాండ్ అందజేసిన వారి కుమారుడు. సిరిసిల్లలో ఆకట్టుకుంటున్న స్ఫటికలింగ వినాయక విగ్రహం. తారకరామనగర్ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు. పూజలు అందుకున్న గణేశుడు నిమజ్జనానికి తరలితున్న వైనం, ప్రారంభమైన నిమజ్జనాలు. ఈ నెల 6వ తేదీనే గణేష్ నిమజ్జనాలు చేసుకోవాలని సూచించిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.